హాయ్, వెల్కమ్ టు laviskitchenandideas. నమస్తే అండి, అందరూ బాగున్నారా? నేను మీ లవిన్ మాట్లాడుతున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి 3 రకాల దోశను వేస్తున్నానండి. ఈ 3 రకాల దోశలు ఏ విధంగా వేసుకుంటున్నానో, ఇందుకు కావాల్సిన పదార్థాలు ఏంటనేది, ఈ దోశలు ఏంటనేది కూడా మనం ఈ వీడియోలో చూసేద్దాం రండి. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కి దీని ద్వారా లేటెస్ట్ వీడియోస్ కానీ అప్డేట్స్ కానీ తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. అయితే నేను ఇక్కడ 3 రకాల దోశలను వేస్తున్నాను అనమాట. అవి ఏంటా అనుకుంటున్నారా? ఇదిగోండి, ఇప్పుడు మనం చూసేద్దాం దీని తయారీ విధానం. ఇక్కడ ఒక డబ్బాతో మినపగుళ్ళు తీసుకున్నాను, గిన్నెలో పోసుకున్నాను. అలాగే డబ్బాన్నర బియ్యము కూడా దీనిలో వేసుకున్నానండి. అలాగే ఇప్పుడు ఇవన్నీ ఒకసారి నేను కలుపుకుంటున్నాను. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్స్ వరకు పచ్చి శనగపప్పుని వేసుకున్నానండి. ఇందులోకి ఇప్పుడు ఈ మినప్పప్పు బియ్యము కనీసం 6 అవర్స్ పాటు వాటర్తో నానబెట్టుకోవాలండి. అయితే నేను ఈరోజు నైట్ ఇది ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట, టుమారో మార్నింగ్కి. సో ఈ బియ్యం ఇవన్నీ కూడా నేను ఈ విధంగా నానబెట్టుకొని ఒక నైట్ అంతా కూడా అలాగా నానబెట్టుకొని నానబెట్టుకోవడానికి పక్కన పెట్టుకున్నానండి. సో ఇదిగోండి, మార్నింగ్ చక్కగా నేను ఇప్పుడు చూసుకున్నానండి. చక్కగా బియ్యము, పప్పు ఇదంతా కూడా చక్కగా నానిపోయింది. ఇవన్నీ కూడా నేను వాటర్తో శుభ్రంగా ఒక 4-5 టైమ్స్ క్లీన్ చేసుకున్నానండి, కడిగేసుకున్నా. ఇదిగోండి, ఈ పప్పు అంతటిని కూడా నేను ఇప్పుడు గ్రైండ్ చేసుకుంటున్నాను అనమాట. ఈ గ్రైండర్లో నేను ఈ పప్పు అంతటిని వేసుకుంటున్నానండి. ముందుగా గ్రైండర్ వేసుకున్నప్పుడు కొంచెం వాటర్ పోసుకోవాలండి, టైట్గా ఉంటుంది అనమాట. సో మనం ముందుగా వాటర్ పోసుకోవాలన్నమాట. అందుకనే నేను కొంచెం వాటర్ని పోసాను అనమాట. ఇప్పుడు మీకు చూపించిన ఈ పప్పు అంతా కూడా నేను ఈ గ్రైండర్లో వేసుకొని బాగా మెత్తగా దోసపిండికి ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. మెత్తగా అవుతుందండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్స్ వరకు మెంతిపిండి వేసుకున్నానండి. మామూలుగా అయితే కొంచెం మెంతులు వేసుకోవచ్చు అనమాట నానబెట్టుకునేటప్పుడు. నేను ఇక్కడ మెంతిపిండిని వేసుకున్నాను అనమాట పిండిలో. ఇదిగోండి, మనకి పిండి తయారైపోయింది. కనీసం 20 నిమిషాల పాటు ఈ గ్రైండర్లో ఈ పిండి నలిగిందండి. ఇప్పుడు ఈ పిండి అంతా కూడా నేను గిన్నెలోకి తీసేసుకుంటున్నానండి, ఒక పెద్ద గిన్నెలోకి. అలాగే ఒక చిన్న గిన్నె తీసుకొని నేను దోశలు వేసుకోవడానికి కొంత పిండిని ఇందులో తీసుకుంటున్నానండి. ఈ విధంగా నేను దోశలకు కావాల్సిన పిండిని గిన్నెలోకి తీసుకుంటున్నాను అన్నమాట. అయితే మిగిలిన పిండి అంతా కూడా అండి ఒక డబ్బాలో వేసేసుకొని దీనిపైన మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి. కనీసం 4-5 డేస్ వరకు కూడా పిండి పులవదండి, ఫ్రెష్గానే ఉంటుందన్నమాట, అప్పటికప్పుడు వేసిన పిండిలాగా. అయితే ఇదిగోండి, ఇక్కడ ముందుగా నేను ఒక గిన్నెలో తీసుకున్న పిండిలోకి కొంచెం సాల్ట్ని వేసుకున్నానండి, రుచికి తగినంత. అలాగే దోసపిండి కలుపుకోవడానికి కొంచెం వాటర్ను కూడా నేను తీసుకొని, ఇదిగోండి స్ట్రక్చర్ ఇలా ఉండాలన్నమాట, ఈ విధంగా కలుపుకున్నాను. అలాగే ఒక ప్లేట్లోకి 1/2 టీ స్పూన్ అంతా ఆయిల్ పోసుకొని పచ్చి ఉల్లిపాయని ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెనం పెట్టేసుకొని హీట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇదిగోండి, ఈ పచ్చి ఉల్లిపాయతో ఇదంతా కూడా పెనం అంతా కూడా నేను ఇలాగా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. చక్కగా పెనము చక్కగా హీట్ ఎక్కిందనమాట. ఇప్పుడు నేను ఒక గరిట వరకు
దోసపిండిని ఈ పెనం మీద వేసుకున్నానండి. వేసుకొని దోశ వేసుకుంటున్నాను అన్నమాట. ఈ విధంగా అన్నమాట. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుంటున్నానండి దోశ పైన. ఇప్పుడు లైట్గా నేను కారం కూడా వేసుకుంటున్నానండి దోశ పైన. మీరు తినే కారాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు అన్నమాట. చక్కగా మనకి కారం అట్టు రెడీ అయిపోయిందండి. ఈ విధంగా కారం అట్టుని ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. ఇదిగోండి మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా కారం అట్టుని వేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఈ అట్టుని నేను ప్లేట్లోకి పెట్టేసుకుంటున్నానండి. మరి ఒకసారి పెనముని ఉల్లిపాయతో క్లీన్ చేసుకుంటున్నానండి. ఇదిగోండి ఈ విధంగా అన్నమాట. ఇప్పుడు ఒక గరిటె వరకు పిండిని వేసుకున్నానండి. దోశను వేసుకుంటున్నాను అన్నమాట. ఇప్పుడు కొంచెం జీలకర్రను వేసుకున్నానండి అట్టుపైన. ఒక ఉల్లిపాయ తీసుకొని ఒక 2 పచ్చిమిర్చిని తీసుకొని ఈ విధంగా నేను సన్నగా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలను కూడా ఈ దోశ పైన వేసుకుంటున్నానండి. ఈ విధంగా ఈ దోశ అంతా కూడా చక్కగా నిండిపోయేటట్టు నేను ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చిని వేసుకున్నానండి. చిన్న సైజులో ఉన్న ఉల్లిపాయని ఒకటి కట్ చేసుకొని ఇలా వేసుకుంటున్నాను అన్నమాట. ఇదిగోండి ఈ విధంగా నేను వేసుకున్నానండి. ఇప్పుడు ఈ దోశ కాల్చుకోవడానికి నూనె వేసుకుంటున్నానండి. మనకి చక్కగా పర్ఫెక్ట్గా ఉల్లిపాయ అట్టు రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను మీకు ఈ ఉల్లిపాయ అట్టుని చూపిస్తున్నాను అన్నమాట. చూడండి హోటల్ స్టైల్లోనే మనకి ఉల్లెట్టు రెడీ అయిపోయిందన్నమాట. ఈ విధంగా ఉల్లిపాయ అట్టుని మీరు కూడా ఒకసారి టేస్ట్ చేసేయండి ట్రై చేసి. ఇప్పుడు నేను ఈ ఉల్లిపాయ అట్టుని ప్లేట్లో పెట్టేసుకున్నానండి. అలాగే మరి ఒకసారి నేను పెనముని పచ్చి ఉల్లిపాయతో క్లీన్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా ఆయిల్ రాసుకుంటున్నాను పెనంకి. ఇప్పుడు ఒక గరిటె వరకు పిండి వేసుకున్నానండి. ఇప్పుడు దోశ వేసుకుంటున్నాను అన్నమాట. ఇదిగోండి ఇక్కడ నేను ఒక కోడిగుడ్డుని చూపించాను. ఒక పక్కన ఇలాగా బెజ్జం పెట్టుకోవాలండి. చిన్న రంధ్రం పెట్టుకొని ఇదిగోండి ఈ లోపల ఉన్న పచ్చి కోడిగుడ్డుని అట్టుపైన ఈ విధంగా వేసుకోవాలన్నమాట. చూడండి ఇట్లాగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నాక ఇప్పుడు దీనిపైన కారం వేసుకోవాలండి. ఇది మసాలా కారం, మనం కూరల్లో వేసుకునే కారం అండి. నేను కారం లైట్గానే వేసుకుంటున్నాను. మీరు తినే కారాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు అన్నమాట. ఇదిగోండి ఇట్లాగా కారం వేసేసుకున్నాను నేను. ఇప్పుడు దీనిపైన ఈ అట్టు కాల్చుకోవడానికి కావలసినంత ఆయిల్ వేసుకున్నానండి. ఇదిగోండి చక్కగా మనకి కింద అంతా కూడా పర్ఫెక్ట్గా అట్టు కాలిందండి. ఇప్పుడు నేను తిరగేసుకున్నాను. చక్కగా అటువైపు కూడా మనకు కావాల్సిన విధంగా చక్కగా అట్టు ఫ్రై అయిపోయిందండి, కాలింది. ఇప్పుడు మనకి కోడిగుడ్డు అట్టు రెడీ అయిపోయిందండి.
ఇదిగోండి, నేను మీకు చెప్పినట్లుగా ఈ 3 రకాల అట్లుని ఈ విధంగా వేసుకోవచ్చు అన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుందన్నమాట. అయితే ఇందులోకి నేను చట్నీని ఏం ప్రిపేర్ చేయలేదండి. ఇక్కడ నేను చట్నీని ఊరగాయని తీసుకున్నానండి. ఈ ఊరగాయ చట్నీలో ఇదిగోండి ఈ అట్లుని నంచుకొని తింటే అబ్బబ్బా ఆ టేస్ట్ వేరండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. మనకి కావాలనుకుంటే పల్లీ చట్నీని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఊరగాయ పచ్చడినే పెట్టుకున్నానండి. చాలా బాగుంటుంది. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా కూడా లైక్ చేస్తామండి. బాయ్.